హలో అందరికి నమస్తే. ఈ వీడియోలో అయితే బైరెడ్లపల్లి గూడూరు పిల్లల సంత మళ్ళీ పెద్ద పిల్లల సంత చూపిపోతున్నా. ఈ బైరెడ్లపల్లి సంత వచ్చి ప్రతి శనివారం అయితే జరుగుతుంది. ప్రతి శనివారం గూడూరు పిల్లలు అయితే ఇక్కడ ఫేమస్. చూడొచ్చు వెనకాల బ్యాక్గ్రౌండ్ లో అంతా గూడూరు పిల్లలు. వీటి గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే అడిగాను. స్కిప్ చేయకుండా అయితే వీడియో చూడండి. ఈ వీడియో కానీ ఏమైనా ఇన్ఫర్మేషన్ అనిపిస్తే ఒక లైక్ అయితే చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళి డీటెయిల్స్ అయితే అడిగేద్దాం. వెళ్ళిపోదాం రండి. చిన్న పిల్లలు అయితే ఉన్నాయి. గూడూరు పిల్లల్లోనే చిన్న పిల్లలు ఇవి. ఏం రేట్ చెప్తారు జత? ఒక జత 16,000తో ఇస్తున్నారంట. అంటే అది ఫైనల్ రేట్ ఉండదు. వాళ్ళు చెప్తున్నది 16,000. తర్వాత కొద్దిగా బేరాలు అయితే ఉంటాయి. ఫుల్ యాక్టివ్గా అయితే నమ్రుగా వేస్తున్నాయి. పిల్లలు కొనేటప్పుడు కాలు కట్టడము, మళ్ళీ వీపు వెనకాల వీపు వెడాల్పు, మళ్ళీ పిల్ల యాక్టివ్ గా ఉందా లేదా చూసి అయితే కొనుక్కుంటారు తీసుకునే వాళ్ళు. చూడండి వీపు కట్టు కూడా చూపిస్తాను. వీపు కట్టు అంటే ఇది కొంచెం వెడాల్పు పుట్టింటే కొంచెం పిల్ల జాతిలో ఉంది అని చెప్తా ఉంటారు. అంతా గూడూరు పిల్లలే. గూడూరు పిల్లల సంత బైరెడ్లపల్లి. చూడండి బిజీగా అయితే వ్యాపారాలు అయితే జరుగుతాయి. అయితే అడుగుతాము. కొంచెం కొమ్ములు చిన్న కొమ్ములు చిన్న పిల్లలు అప్పుడే ఫస్ట్ వచ్చేసారు. అట్లా ఏం రేట్ చెప్తారా? జత 18,500. జత 18,500 చెప్తున్నారు. ఇది 17,000 అంట. కొంచెం చిన్న సైజ్ పిల్లలు. ఇది 18,000 చెప్తున్నారు. అది ఫైనల్ రేట్ కాదు. తర్వాత కొద్దిగా బేరాలు అయితే ఉంటాయి. చూడండి అంత చిన్న సైజ్ పిల్లలు. సైజులు బట్టి రేట్లు అయితే ఉంటాయి. ఇవైతే అంత వైట్ పిల్లలు అయితే వేసుకున్నారు. వీళ్ళు తెలిసిండే వాళ్ళే. ఇవంతా వైట్ పిల్లలు వేసుకున్నారు వీళ్ళు. అప్పుడు ఏం రేట్ చెప్తారు? 13,000 జత. ఏమంతా వైట్ గా ఉన్నాయి వారము. ఇవైతే కలర్ మిక్సింగ్ అని చెప్తున్నారు. 13,000 అంటే జత 13,000 రేట్ చెప్తున్నారు. అది కూడా ఫైనల్ రేట్ ఉండదు. తర్వాత బేరాలు అయితే ఉంటాయి. చూడండి ఇవంతా వాళ్ళే. వ్యాపారాలు అయితే జరుగుతున్నాయి బిజీగా. ప్రతి వారము ఇట్లే ఉంటుంది సంత. డిఫరెంట్ కలర్ లో ఉన్నాయి పిల్లలు. ఏం రేట్ చెప్తారు జత? 14,500 జత 14,500 చెప్తున్నారు. చూడొచ్చు కొంచెం కర్ణాటకలో చాలా ఉంటాయి పిల్లలు. నాటి మరి అంటారు. నాటి పిల్లలు అట్లే ఉన్నాయి చూసేకి. గూడూరు పిల్లల మాదిరి అయితే లేవు ఇవి. చూసారు కదా, ఒక్కో దగ్గర ఒక్కో రేట్లు అయితే ఉంటాయి. ఒక్కొక్క కట్లో ఒక్కో రేట్లు అయితే ఉంటాయి. అంతా గూడూరు పిల్లలు. 19,000 చెప్తున్నారు జత. ఇప్పుడు వాళ్ళు అయితే అడుగుతున్నారు. చూడండి గూడూరు పిల్లలు. ప్రతి వారము ఇట్లే ఉంటుంది సంత. వ్యాపారాలు అయితే జరుగుతున్నాయి బిజీగా. ఇవి ఒక పిల్ల లెక్క. ఒక పిల్ల 8,000 లెక్క చెప్తున్నారు. వ్యాపారం అయితే చేస్తున్నారు. వీళ్ళు 7,000 లెక్క అడుగుతున్నారు. వాళ్ళు 7,500 అయితే ఇవ్వండి అని అయితే చెప్తున్నారు. చెప్పే రేట్లు ఫైనల్ అయితే ఉండవు. ఇక్కడే కాదు ఆ సంతలో కూడా కొద్దిగా బేరాలు అయితే ఉంటాయి.
తీసుకుంటారా తీసుకుంటారా ఎంత పడినా జత జత 16,500 పడింది అంట 4 పిల్లలు కొన్నారు ఇవైతే చాలా పెద్ద పిల్లలు చూడొచ్చు ఫుల్ నడుముకి నల్లదారాలు కట్టి ఫుల్ ముస్తాబ్ అయితే చేశారు వ్యాపారాలు అయితే జరుగుతున్నాయి ఇవైతే కొంచెం చిన్న పిల్లలు అటు నుంచి అక్కడ ఉండేవి అవైతే 25,000 చెప్తున్నారు జత ఈ పక్క ఇవైతే 29,000 చెప్తున్నారు జత అది ఫైనల్ రేట్ కాదు తర్వాత బేరాలు అయితే ఉంటాయి ఈ పెద్ద సైజ్ పిల్లలు ఇది బేరెడ్లపల్లి గూడూరు పిల్లల సంత చూడొచ్చు ఈ లాస్ట్ ఇంకా ఆ లాస్ట్ వరకు ఇవంతా గూడూరు పిల్లలు ఈ వారం కొద్దిగా తక్కువ అయితే చేరినట్లు ఉన్నాయి అనిపిస్తున్నట్టు పిల్లలు ఇంకా చాలా సేపు ఉందా చూడొచ్చు ఇంకా అయితే పెద్ద పిల్లల సంతకైతే వెళ్ళిపోదాం చూడొచ్చు పిల్లలు అయితే ఎక్సలెంట్ గా వస్తాయి ఇక్కడికి ప్రతి శనివారం జరుగుతుంది సంత ఇది బేరెడ్లపల్లి పెద్ద పిల్లల సంత అంటే హోటల్లో గొర్రెలు మళ్ళీ మేకలు సంత ఇది మంచి హెవీ పిల్లలు అయితే వస్తాయి రేట్లు అయితే అడుగుదాము ఇక్కడ కొంచెం నల్లపిల్ల ఫుల్ కొమ్ములు అయితే తిరిగింది చూడొచ్చు ఏం రేట్ చెప్తానన్నా అదేం రేట్ చెప్తాను 36,000 చెప్తాను పొల్లు ఏం నేనా 2 పొల్లు మీది ఎవరన్నా చీకూరు బేర్కోట్ దగ్గర చీకూరు అంట చూడొచ్చు పిల్ల అయితే ఎక్సలెంట్ గా ఉంది ఎన్ని కేజీలు రావచ్చు అందాజుగా లైవ్ వెయిట్ ఒక 50 కేజీలు రావచ్చా 50 కేజీలు రావచ్చు అనేది చెప్తున్నారు ఇవైతే కొంచెం చిన్న పొట్టేళ్ళు ఏం రేట్ చెప్తారు ఇవి 36 చెప్తాను జత 36,000 చెప్తున్నారు చిన్న పొట్టేళ్ళు ఇవి సంత అయితే చాలా పెద్ద సంత ప్రతి శనివారం జరుగుతుంది ఇక్కడ వెళ్దాము చూద్దాము ఇంకా మంచి పెద్ద పిల్లలు అయితే వచ్చినాయి గొర్రెలు మేకలు కూడా వచ్చినాయి మేకల గురించి కూడా ఇన్ఫర్మేషన్ అడుగుదాము ఆహా చూడొచ్చు ఎట్లున్నాయి పిల్లలు జంప్ అయితే భారీగా ఉంది ఇది వ్యాపారం జరుగుతుంది అప్పుడు ఏం రేట్ చెప్తారు ఎందుకంటే తమిళనాడు ఇంకా వచ్చినారు వాళ్ళు పిల్లలు కొనేకి ఎందుకంటే ఇది తమిళనాడుకి మళ్ళీ కర్ణాటకకి బాగా దగ్గర కాబట్టి కర్ణాటక వాళ్ళు మళ్ళీ తమిళనాడు వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి తీసుకొని అయితే వెళ్తుంటారు మంచి పిల్లలు అయితే ఉన్నాయి మేకలు మేక ఇది ఏం రేట్ చెప్తారు వాళ్ళు కాదంట ఇక్కడ చూడండి ఇక్కడ ఇంకో పెద్ద పొట్టేలు అయితే ఉంది ఏం రేట్ చెప్తారు అన్న 36,000 చెప్తున్నారు ఇక్కడ వ్యాపారం అయితే జరుగుతుంది చూడొచ్చు మాకైతే సెకండ్ వ్యాపారాలు అయితే జరుగుతున్నాయి చూడండి గుంపులుగా అంతా వేసుకుంటారు ఇలా మనకి ఆ పిల్లలు కావాలో ఆ పిల్లలు బట్టి రేట్లు అయితే ఉంటాయి ఇవైతే కొంచెం చిన్న సైజ్ పిల్లలు చూడొచ్చు భారీ పిల్లలు అయితే వచ్చింది ఇప్పుడు తీసుకున్నారా ఇది ఏం రేట్ చెప్తారు 37,000 చెప్తున్నారు ఈ గొర్రె పొట్టేలు ఇది చూడొచ్చు భారీగా ఉంది పొట్టేలు అయితే పొల్లం నేహందా 4 పొలు దొబ్బింది అని చెప్తున్నారు పర్వాలేదు వ్యాపారాలు కన్నా చిన్న పొట్టేలు బాగా జరుగుతుంది పెద్ద ఏం మీది సరే పెద్ద పొట్టేళ్ళు మంచి సేలింగ్స్ తక్కువ ఉన్నాయి చిన్న పొట్టేళ్ళు చాలా పర్వాలేదు సేలింగ్స్ అయితే అవుతున్నాయి అని అయితే చెప్తున్నారు అయితే బొన్నూరు పిల్లలు చూడొచ్చు బొచ్చలు చూస్తేనే చెప్పవచ్చు మనము బొన్నూరు పిల్లలు 50 అని ఇవి ఏం రేట్ చెప్తాను బొన్నూరు
9.5. ఒక పిల్ల 9.5 చెప్తున్నారు బొన్నూరు పిల్లలు ఆయన వాళ్ళు. చూడండి బేరేడుపల్లి. పర్వాలేదు వ్యాపారాలు, పర్వాలేదు అని చెప్తున్నారు వ్యాపారాలు. చెప్పేదైతే ఫైనల్ ఉండదు, తర్వాత కొద్దిగా బేరాలు అయితే ఉంటాయి. చూడండి ఎంత సంత బిజీగా వ్యాపారాలు అయితే జరుగుతున్నాయి. ఇక్కడైతే మేక పిల్లలు ఉన్నాయి, చిన్న పిల్లలు ఒక 3 ఉన్నాయి. ఏం రేట్ చెప్తారు? మేక ఒకటి 7.5 ఒక మేక పిల్ల 7.5 చెప్తున్నారు. అదే ఫైనల్ ఉండదు, తర్వాత కొద్దిగా బేరాలు అయితే ఉంటాయి. చూడొచ్చు వ్యాపారాలు అయితే జరుగుతున్నాయి. అక్కడ కూడా ఉన్నాయి గొర్రెలు, అక్కడ ఉన్నాయి గొర్రెలు. అడుగుదాము ఏం రేట్లు చెప్తా ఉన్నారు అని. ఏం రేట్ చెప్తారనా? 13.5. గొర్రెలా పరంలా? గొర్రెలు 13.5 చెప్తున్నారు ఒకటి. ఇంత ఒకరే డ్యూట్గా అయితే వేసుకుంటారు. ఇట్లా యాపిల్ కాళ్ళు దాన్ని బట్టి అయితే రేట్లు ఉంటాయి. గొర్రెలకి పరాలకి తేడా ఏమంటే, గొర్రెలు అంటే ఈనేసేటి ఒక ఈత 2 ఈతలు అయింటాయి. అవి గొర్రెలు అంటే కొంచెం ఏజ్ అయిండేవి. అదే పరాలు అంటే మాకు వయసులో ఉండేవి, అంటే ఇంకా ఈనిలేదు అని అవి పరాలు. అయితే కొంచెం చిన్నపిల్లలు అంతా. ఏం రేట్ చెప్తారు అని అడుగుదాం. ఏం రేట్ చెప్తారు? మేక 9.5. ఈ మేక వచ్చి 9.5 చెప్తున్నారు. అది ఫైనల్ రేట్ ఉండదు, తర్వాత బార్గెనింగ్ అయితే ఉంటుంది. ఇది బేరేడుపల్లి సంత. ఇంకా ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.